కొన్నిసార్లు మనకి రెసిపీ డిజాస్టర్ అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇదిగో అట్లాంటిదే బ్లూపర్ అనుకోండి. సో ఎలా చేశానో ఒకసారి ఫస్ట్ చెప్పేస్తాను. నేను 3 బ్లెడ్ సెల్స్ తీసుకొని మొత్తం మనం మిక్సీ వేసేసి పౌడర్ చేసుకొని అందులో కొంచెం షుగర్ వేసాను. నేను షుగర్ ఎక్కువ తీసుకోను, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటాను. షుగర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఒక ఎగ్కి ఒక గ్లాస్ మిల్క్ అట్లా టూ ఎగ్స్ కాబట్టి 2 గ్లాస్ మిల్క్ వేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకొని స్మెల్ రాకుండా ఉండడం కోసమని నేను ఎసెన్స్ వేసుకున్నాను. నాకు ఒక్కటి కాకపోతే నేను కొంచెం షుగర్ వేసాను, ఎందుకంటే షుగర్ మళ్ళీ ఎక్కువైపోయిద్ది. అదేమో సగానికే వచ్చింది అది. సరే కానీ ఎట్లా చూద్దామని చెప్పేసి నేను మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి ఇట్లాగా మనము ఇడ్లీ ఉడకబెట్టినట్టు ఉడకబెట్టడమేను. మొత్తం గట్టిపడిపోతుంది లాస్ట్కి వచ్చేసరికి. గట్టిపడిపోయిన తర్వాత మనం ఆపేసుకోవాలి. సో ఫైనల్గా ఎక్కడైతే మనకి క్యారమెల్ వేసామో ఆ ప్లేస్ వరకే చాలా బాగా వచ్చింది, పక్క ప్లేస్ రాలేదు. కానీ టేస్ట్ మాత్రం చెప్తున్నాను చాలా చాలా బాగుంది. మీకు టేస్ట్ ఇంకా బాగా రావాలి అంటే ఖచ్చితంగా క్యారమెల్ మాత్రం మిస్ అవ్వద్దండి, మంచిగా వేయండి. నచ్చితే ప్లీజ్ ఒక